హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్యాషన్ అండ్ ఫ్యాషన్ బై సింధు. తిన్న కొద్దీ తినాలనిపించి ఎంతో యమ్మీగా టేస్టీగా ఉండే సొరకాయ హల్వా రెసిపీ చాలా ఈజీగా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇవాళ నేను మీకు చూపించబోతున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద రెసిపీ. ఈ రెసిపీ ప్రిపరేషన్ కోసం నేను ఒక లేత సొరకాయని తీసుకున్నానండి. దానిపైన ఉన్న చెక్కు మొత్తం తీసేసి లోపల గింజలు కూడా రిమూవ్ చేసేసి సొరకాయని మనం కొబ్బరి, క్యారెట్ ఇలాంటి తురుముకునే మిషన్ ఉంటుంది కదా, సో దాని హెల్ప్తో నేను తురుముకున్నానండి. ఒక 2 బౌల్స్ సొరకాయ తురుముకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని కడాయిలోకి ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి అనేది యాడ్ చేశానండి. మనకి నెయ్యి మెల్ట్ అవుతున్నప్పుడు ముందుగా తురుముకున్నటువంటి సొరకాయ తురుముని ఒక 2 ఫుల్ బౌల్స్ కడాయిలోకి యాడ్ చేసేసాను. యాడ్ చేసేసి సొరకాయ నుంచి పచ్చివాసన పోయేంత వరకు మనం దాన్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకుని కుక్ చేసుకోవాలండి. ఇట్ టేక్స్ అరౌండ్ 7 to 10 minutes టైం అండి. సో ఫ్లేమ్ని హైలో పెట్టొద్దు, పెడితే మీకు సొరకాయ నుంచి పచ్చివాసన పోదండి, రెసిపీ మొత్తం పాడైపోతుంది. సో పచ్చివాసన పోయి ఆల్మోస్ట్ 70% కుక్ అయ్యే వరకు మనం దాన్ని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు అదే బౌల్తో 3/4 కప్పు నుంచి 1 కప్ వరకు షుగర్ అనేది యాడ్ చేసుకోవాలండి. మీరు తినే స్వీట్నెస్ని బట్టి మీరు కొంచెం ఎక్కువ స్వీట్ తినడానికి ఇష్టపడితే 1.25 కప్ వరకు యాడ్ చేసుకోవచ్చు. ఆర్ఎల్స్ మీరు తక్కువ తినడానికి ఇష్టపడితే 3/4 కప్ అనేది యాడ్ చేసుకోవచ్చు. మనం షుగర్ జస్ట్ కరిగితే సరిపోతుందండి, మనకి ఎటువంటి పాకం లాంటిది ఫామ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో నేను ఫస్ట్ ఒక 3/4 కప్ షుగర్ అనేది యాడ్ చేశాను. నాకు స్వీట్నెస్ సరిపోయినట్టు అనిపించలేదు, అందుకని నేను ఇంకొక 1/4 కప్ షుగర్ అనేది యాడ్ చేశానండి. సో యాడ్ చేసి మనకి షుగర్ కరిగిపోయేంత వరకు వెయిట్ చేయాలి. సో ఇట్ టేక్స్ అరౌండ్ 3 to 4 minutes టైం. సో మనకి షుగర్ కరిగిపోయింది అని అనుకున్న తర్వాత 1.5 కప్పులు కాచి చల్లార్చిన పాలు అనేది యాడ్ చేశానండి. సో మనకి పాలు అనేది వేడిగా ఉంటే రెసిపీ మొత్తం పాడైపోతుంది, అందుకని బాగా కాచి చల్లార్చిన పాలు మాత్రమే యూజ్ చేయాలి రెసిపీ ప్రిపరేషన్లో. సో 1.5 కప్పులో పాలు యాడ్ చేసి పాలు మొత్తం మనకి ఎగిరిపోయేంత వరకు మనం దీన్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకుని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ కడాయిని నేను పక్క బర్నర్కి షిఫ్ట్ చేసుకున్నానండి. షిఫ్ట్ చేసుకుని ఒక స్మాల్ తడ్కా ప్యాన్ తీసుకుని అందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి అనేది యాడ్ చేశాను. ఈ నెయ్యి మనకి హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి జీడిపప్పు, బాదం పలుకులు వేసి అవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు నేను వాటిని దోరగా ఫ్రై చేసుకున్నాను. మీరు ఎప్పుడైనా కూడా డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకునేటప్పుడు లో ఫ్లేమ్లోనే ఉంచుకుని ఫ్రై చేసుకోవాలి. సో ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఒక స్మాల్ బౌల్లోకి తీసుకున్నాను. అదే నేతిలోకి నేను కొన్ని కిస్మిస్ అనేది తీసుకుని కిస్మిస్ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత నేను పక్కకు పెట్టేసుకున్నాను. సో ఇప్పుడు ఈ నెయ్యిని మనం ఈ హల్వా ప్రిపరేషన్లో లాస్ట్లో యూజ్ చేస్తామండి. జనరల్లీ మనకి రిమైనింగ్ అదర్ హల్వాస్ లాగా ఈ సొరకాయ హల్వాకి ఎక్కువ నెయ్యి అనేది అవసరం పడదు. మీరు చూసారు కదా, స్టార్టింగ్లో సొరకాయ తురుము ఫ్రై చేయడానికి ఒక 1 టేబుల్ స్పూన్, అలాగే డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేయడానికి ఒక 1 టేబుల్ స్పూన్, టోటల్గా 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి మాత్రమే యూజ్ చేసాం ఈ రెసిపీ ప్రిపరేషన్లో. సో మనకి పాలు మొత్తం కంప్లీట్గా కుక్ అయిపోవాలండి. కుక్ అయిపోయి మనం తీసుకున్నటువంటి సొరకాయ తురుము అనేది బాగా థిక్ కన్సిస్టెన్సీ లాగా వచ్చే వరకు మనం దాన్ని కుక్ చేసుకోవాలి. సో మనకి సొరకాయ హల్వా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది అని అనుకున్నప్పుడు ఇందాక మనం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేయడానికి యూస్ చేసిన నెయ్యి అలాగే ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ రెండు కూడా వేసేసి ఒక 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పౌడర్ అనేది వేసేసి బాగా మిక్స్ చేసేసుకుని ఫ్లేమ్ని టర్న్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లోకి డిష్ అవుట్ చేసుకోవాలి. సో సొరకాయని డైరెక్ట్గా వెజిటేబుల్ అంటే కర్రీ ఆరల్స్ చట్నీ ఫామ్లో తినడానికి ఇష్టపడిన వాళ్ళు ఇలా హల్వాలాగా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. సో మీరు అందరూ తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్స్ని నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. అలాగే మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే యాజ్ యూజువల్ లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివ్ చేసుకోండి. సో మీట్ యు ఆల్ వెరీ సూన్ విత్ అనదర్ ఎగ్జైటింగ్ రెసిపీ.